అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వాడావేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ సభలతో ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఒక పార్టీపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ పవర్ఫుల్ స్పీచ్లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీ నేతల కన్ను తెలంగాణపై పడింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్పై వారు దృష్టి సారించారు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పనులు చేసుకుంటున్న ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ, టీడీపీ, జనసేనకు చెందిన నేతలు హైదరాబాద్కు క్యూ కట్టారు. మే 13న లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లీడర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ పరిధిలో ఆంధ్ర ఓటర్లు చాలా మంది నివసిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టుకునేందుకు అక్కడి రాజకీయ పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ తదితర పార్టీలు హైదరాబాద్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 20 నుంచి 25 లక్షల మంది ఏపీ ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఇంతమంది ఓట్లు కీలకం కానుండడంతో ఏపీ పార్టీలు వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. తెలంగాణలోని ఏపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఎవరికి వారు సపరేట్గా స్కెచ్లేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు మియాపూర్లో ఆత్మీయ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. మరికొందరు సైతం త్వరలోనే సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సైతం నగరంలో గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ తరహాలోనే టీడీపీ నేతలు సైతం గ్రేటర్ హైదరాబాద్లో సభలు నిర్వహిస్తున్నారు. ఓటర్లలో ఎక్కువగా ఉద్యోగులు ఉండడంతో వారు వచ్చేందుకు వీలుగా వీకెండ్స్లో ఈ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందినవారు నగరంలో దాదాపు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేకించి షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. వీరిలో చాలా మంది ఎన్నికలప్పుడు ఏపీకి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీల నేతలు ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ఓటర్లకు తమ అభిమాన నేతలకు ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. వైసీపీ, టీడీపీతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ సైతం తన వంతు ప్రయత్నాలు చేస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ పరిధిలోని ఆంధ్ర ప్రజల్లో చాలా మందికి ఏపీతో పాటు హైదరాబాద్లోనూ ఓటు హక్కు ఉంది. అయితే ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో వీరిలో మెజార్టీ ఓటర్లు ఆంధ్రాకు తరలి వెళ్లే అవకాశం ఉంది. ఆ ప్రభావం జీహెచ్ఎంసీ పరిధిలోని లోక్సభ నియోజకవర్గాలపై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా హైదరాబాద్ పరిధిలో దాదాపు 50% పోలింగ్ నమోదవుతుంది. అయితే ఈసారి ఓటు వేసేవారి సంఖ్య మరింత తగ్గుతుందని అంటున్నారు. టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలు తెలంగాణలో పోటీ చేయడం లేదు. దీంతో ఆ పార్టీ అభిమానులు ఓటు వేసేందుకు ఆంధ్రాకు వెళ్లడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.